ఒప్పు విఘ్నపతి నన్ను అశ్రాంతమున్ కాచుదన్, నన్ను అశ్రాంతమున్ కాచుదన్. సకల విద్యలకు దేవత అయినటువంటి సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ మహాసరస్వతి అయిన నమః. వాంగ్మాధుర్యము నీ స్వరూపము, వాంగ్మాధుర్యము నీ స్వరూపము కవిత్వ శ్రీప్రదా, నీల సదృమధ్యస్థుడనైన చాలు జననీ శ్రీ భారతి. దుష్ట భూస్పృంమాయన్ హరించి, దుష్ట భూస్పృంమాయన్ హరించి తత్వరసమున్ చేకూర్చుమమ్మా. దుష్ట భూస్పృంమాయన్ హరించి తత్వరసమున్ చేకూర్చుమమ్మా. సితస్రంగూర్తి 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 నిను నమ్మితిన్ భగవతి. సితస్రంగూర్తి నిను నమ్మితిన్ భగవతి. సితస్రంగూర్తి నిను నమ్మితిన్ భగవతి. సితస్రంగూర్తి నిను నమ్మితిన్ గదా భవత్ సాన్నిధ్యమున్ కూర్చుమా. సితస్రంగూర్తి నిను నమ్మితిన్ గదా భవత్ సాన్నిధ్యమున్ కూర్చుమా. ఓం నమో వెంకటేశాయ. అనగననంగని శుభ సమాహ్వయమబ్బెడి శాంతి సౌఖ్యముల్, అనగననంగని శుభ సమాహ్వయము అబ్బెడి శాంతి సౌఖ్యముల్. వినగ వినంగని స్తుతిని వీనుల విందుగా కల్గు భాగ్యముల్. కనగ కనంగని ప్రతిమ కామితముల్ నెరవేరు గ్రక్కునన్. ఘన ఘన నీలదేహ ఘన ఘన నీలదేహ అఖస్మర శ్రీధర వెంకటేశ్వర వెంకటేశ్వర అని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి నేడు సంచాలకులుగా వ్యవహరిస్తూ ఆశీర్వదించినటువంటి జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారికి నమస్కరిస్తూ, జనులాహ్లాద రసమ్ముతో తనియగా, జనులాహ్లాద రసమ్ముతో తనియగా సాహిత్య సంసృష్టి చేసిన అత్యద్భుతుడు. జనులాహ్లాద రసమ్ముతో తనియగా సాహిత్య సంసృష్టి చేసిన అత్యద్భుతుడు. జనప్రియ కవి శ్రేష్ఠుండు చేసిన అత్యద్భుతుడు. జనప్రియ కవి శ్రేష్ఠుండు కంఠోద్భవ స్వనముల్ కోకిల శబ్దరీతులై. కంఠోద్భవ స్వనముల్ కోకిల శబ్దరీతులై ఆశ్చర్యంబు కల్పించగా. ఇనుడై పండితులందు ఇనుడై పండిత రాశికిన్ రాజు ఇనుడు. ఇనుడై పండిత రాశికిన్ వెలుగు శ్రీ ఏలూరు యంగన్నను సవి వినయం బొప్పగ మ్రొక్కెదన్. వినయం బొప్పగ మ్రొక్కెదన్. కవి వరుణ్ వేద్యున్ మహాజ్ఞానునిన్ అని సంచాలకుల వారికి నమస్కరించి ఈనాటి అధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జయరామరెడ్డి గారికి నమస్కరిస్తూ, సరసావధానమునకున్ సరస అవధానమునకున్ విరక్తిగా విమఠము నేడు వేదిక అయ్యన్. సరసావధానమునకున్ విరక్తిగా విమఠము నేడు వేదిక అయ్యన్. నేడు వేదిక అయ్యన్.
కరుణాస్పదులై వెలిగెడి గురువులు జయరామిరెడ్డి కొలిచెద భక్తి. కరుణాస్పదులై వెలిగెడి గురువులు జయరామిరెడ్డి కొలిచెద భక్తి. జయరామరెడ్డి కొలిచెద అంటే మా రెండు ఆయనే కాబట్టి జయరామి జయరామ. ఎందుకంటే ఆయన రామును వదిలి ఉండలేడు, అటువంటి రాముడు ఆయన. రామ అంటే స్త్రీ అనే అర్థం కూడా ఉన్నది, రామి అంటే అర్థం రాదు. కాబట్టి ఈ జయరామరెడ్డి గారు జయము జయలక్ష్మి అనేటువంటి రామను వెంట కలిగి ఎప్పుడూ ఉంటాడు. అటువంటి జయపథంలో ఈ కళాశాలను ముందుకు నడిపిస్తారు అని అవధాని గారి అంతరార్థం. అందుకని సర్దాల్సి వచ్చింది. జయరామ వారి ఆ విషయంలో చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. తెలుగు తల్లికి అవధాన దివ్యహారమును, తెలుగు తల్లికి నవధాన దివ్యహారమును నలంకరించి హారమును అలంకరించిన ఎట్టి ముఖ్యుడతడు. తెలుగు తల్లికి అవధాన దివ్యహారమును అలంకరించిన ఎట్టి ముఖ్యుడతడు. తెలుగు భాషయే ప్రాణమై తేజరిల్లు, తెలుగు భాషయే ప్రాణమై తేజరిల్లు, శ్యామ సుందర శాస్త్రిని సన్నుతింతు అని శ్యామసుందర శాస్త్రి గారికి కూడా నమస్కరించి, గురువులతో పెళ్ళ వంశ్యుల గురు పద్మాకర మహాత్ము కొలిచెద భక్తిన్. మరి తల్లిదండ్రుల మ్రొక్కెద వర పృచ్ఛకులకు మదీయ వందన శతముల్ అని గురువులకు, తల్లిదండ్రులకు, పృచ్ఛకులందరికీ కూడా నమస్కరించి అవధానాన్ని నిషిద్ధాక్షరితో ప్రారంభించగలరని ప్రార్థన. అవధానం ప్రారంభం. మొట్టమొదటి అంశం నిషిద్ధాక్షరి. అందులోనే ఉంది అక్షరాలు నిషేధించడం. అవధానం ఏదైనా అంశం మీద పద్యం వెతుకున్నప్పుడు ఫలానా అక్షరం వద్దు, ఫలానా వద్దు అంటే దాన్ని దాటుకొని మరొక అక్షరం వేసుకుంటూ ముందుకు పోవాలి అవధానిగా. ఈ అంశాన్ని పృచ్ఛకులుగా డాక్టర్ పివివిడి నాగత్రిశూలపాణి గారు అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి విశ్రాంత అధ్యక్షులు, వారి కళాశాల అధ్యక్షులు. ఈ అంశం నిర్వహించడంలో బాగా చేయి తిరిగిన వారు. చాలామంది ప్రసిద్ధ అవధానులకు వారు నిషిద్ధాక్షరిని నిర్వహించారు. వారు ఇప్పుడు నిషిద్ధాక్షరి నిర్వహిస్తారు. నమస్సభాయి. ఈనాటి ఈ కళ్యాణ దుర్గంలోని డిగ్రీ కళాశాలలో ఇందరి విద్యార్థుల సమక్షంలో మరి ప్రిన్సిపాల్ గారు, తెలుగు శాఖ, ఇతర అధ్యాపకులు, అదేవిధంగా మన తెలుగు భాషా వికాసోద్యమం ఆధ్వర్యంలో ఇందరి విద్యార్థుల సమక్షంలో ఈ అవధానం నిర్వహించడం అనేటువంటిది మనకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. నిజానికి జూలైలో ఒక అవధానం జరిగింది భరత శర్మతోనే. ఇందులో ఉన్నటువంటి దాదాపు ఒక 4 దాకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళం. ఆ మధ్యలో 5 అవధానాలు జరిగి అది 16వ అవధానం, ఇది 22వ అవధానం. ఆ విధంగా లేదా 22 అయ్యి ఇది 22వ అవధానం. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రగతిని ఆంధ్ర భాష సాధిస్తోంది. ఆ భాషను గురించి అందరూ చెప్పి ఉన్నారు కాబట్టి అవధానాన్ని గురించి మాత్రమే ఒక్క పద్యం చెబుతున్నాను. అందరూ అవధానంతో వినాలి. అవధాన క్రమమీయది కవనపు సొంపులను తెలుపు
ఘనతను కూర్చును కవనపు సంపులను తెలుపు ఘనతను కూర్చును నవ చైతన్యమునిచ్చును శ్రవణానందమును గూర్చు జనులందరికీ. అవధానం అనేటువంటిది తెలుగు సంస్కృత భాషల్లో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి కవితా ప్రక్రియ. ఇందులో కనుక ఆనందాన్ని పొందగలగటం ఆరంభిస్తే అది ఒక మత్తు లాంటిది. మరి ఇందులో నా అంశం నిషిద్ధాక్షరి. ఇంతకుముందే తెలియజేశారు. ఒక అంశాన్ని మనం ఇందులో ఇవ్వటం జరుగుతుంది. ఒక పదంతో ఆరంభిస్తారు అవధాని. ఆ పదమేంటో మనం ఊహించాలి ముందు. రెండవ అక్షరాన్ని మనం కాదనాలి. ఇంకో పదంతో అవసరమైనటువంటి అంశాన్ని పూరించడం జరుగుతుంది. ఆ రకంగా నిషిద్ధాక్షరి సాగుతూ ఉంటుంది. ఏదైనా మనం వృత్తం అడగచ్చు, ఛందస్సు ఏదైనా అడగచ్చు, ఏదైనా వారైనా గ్రహించవచ్చు. అనేకమైనటువంటి మనకు వృత్తాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి. అలా గంధము, అలా ఆటవెలది, తేటగీతి, మామూలుగా ఛందస్సు రీతుల్లో ఉత్పలమాల, చెంపకమాల మీరందరికీ వినుంటారు. అట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి నిషిద్ధాక్షరిలో అక్షర విప్రతిషేధపు పక్షముగా నిలచి నేను పద్యమడుగగా, అక్షర విప్రతిషేధపు పక్షముగా నిలచి నేను పద్యమడుగగా, దక్షత గల నీ పూరణ అక్షయమగు ఆంధ్ర కవిత ఆభరణమగు. ఆ పూరణ మన ఆంధ్ర కవిత్వానికే ఆభరణంగా ఉండాలి అని ఆశిస్తూ ఇప్పుడు అంశం ఇస్తున్నాం. నెల భాద్రపదము నడచుచు, నెల భాద్రపదము నడచుచు జలధారల చూచి మనసు పులకించునుగా, ఇలా ఈ వర్షపు శోభను తెలుపుచు విద్యార్థులకు తెమ్మాముదము. ఇది భాద్రపద మాసం. వర్షాలు చూస్తూ ఉన్నాం మనం. మామూలుగా చిన్నపిల్లలకి ఇంకెంత ఆనందమో, మనకి ఇంకా ఎంత ఆనందమో కాలేజీ లేకపోతే. అయితే ఈ ఆనందం వర్షం వస్తున్నప్పుడు ఉండే మీరు పొందేటువంటి ఆనందాన్ని వర్ణించమని నేను కోరడం జరుగుతోంది నిషిద్ధాక్షరి అంశంగా. మొదటి అక్షరం నిషేధం ఉందండి. లేదు, మొదటి అక్షరం నిషేధం లేదు. మీ ప్రశ్న అంగీకరించాను కాబట్టి వా నిషేధం. ఆహా తా నిషేధం. చే చే చెరువులో చెరువులు నిండుతాయి కదా వర్షానికి. లా నిషేధం. చెన్నై. చెన్నై అంటే ఊరు అనుకోకండి. చెన్ను అంటే అందము. చెన్ను అయి అందముగా అయి ఆహా చెన్నై. కందపద్యంలో సాగుతాడు. అవునండి. కందంలో నిషిద్ధాక్షరి అంటే కందము, కందము అంటే నిషిద్ధాక్షరి. ఆ కందము చెప్పడానికి మేము కందము. ఇక్కడ కందం అనే పదానికి ఏం బాధపడం అని అర్థం. అలా ఇక్కడ వేరే కందము అనే పదానికి అర్థం. వా నిషేధం. ఆహా చెన్నై. నే లా నిషేధం. లా నేడే. నేడు పదం పూర్తయిపోయింది. మరి నేడే కదా. నిన్న వర్షం పడింది, మొన్న వర్షం పడింది, నేడు కూడా పడేలాగే ఉంది. కాబట్టి ఆహా చెన్నై నేడే ఈ రోజు అందముగా మారి. నిషిద్ధాక్షరిలో ప్రథమ పదం అయింది. ఇక సమస్య కూడా విరుద్ధంగా ఇస్తుంటారు. తరువులు పెంచుట తప్పు, పట్టుదలతో ధ్వంసంబు గావింపు అంటామని. చెట్లు పెంచడం తప్పు, పట్టుదలతో కొట్టేయి అని అర్థం. చెట్లు పెంచడం ఏంటి, కొట్టేవాడు. దీన్ని జాగ్రత్తగా అవధాని పూరించాలి. దానికి వేరే విధంగా అవధాని గారు చెబుతూ మరి దాన్ని అంతరువులు పెంచుట తప్పు అని తీసుకొస్తారు. ఇంక పద్యమంలో చెప్పడం అంతరువులు పెంచుట తప్పు అంటే కులాలు, మతాలు అవి ఇవన్నీ ఈ జాతిలో
మానవ జాతిలో కులమతానికి సంబంధించిన భేదాలు ఇలాంటి అభిప్రాయాలు అంతరములు పెంచొద్దు అని చేసుకుంటారు. అలాగా ఇక్కడ కూడా మరి ఈ సమస్య చాలామంది అవధానులు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, సమస్య కూర్చుంటుంది. ఇలాంటి సమస్యను శ్రీ కె విశ్వేశ్వర శర్మ గారు సంస్కృత అధ్యాపకులు అనంతపురంలో వారు నిర్వహిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. వేదికపైనటువంటి అవధాని బాలభాస్కరుడు జులైలో అనంతపురం కేఎస్ఎం డిగ్రీ కళాశాలలో అష్టావధానం నిర్వహించారు. ఆ రోజునే వారిని నేను ఆశీర్వాదపరంగా అన్నాను, వామనుడివై వామనావతారంలాగా నువ్వు ఎత్తితే అన్నట్టుగా ఎదగాలని ఆకాంక్షించాను. ఈ 5-6 నెలల్లోనే 5-6 అవధానాలు చేసి అలా ఎదుగుతూ ఉన్నారు. అందులో ఇది ఆయనతో 4వ అవధానం నాది. అక్కడ చేశాను, మళ్ళీ ఆన్లైన్లో 2 అవధానాల్లో పాల్గొన్నాను ప్రత్యేకంగా. ఇది 4వ అవధానం. ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు భాష వికాస ఉద్యమం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కళాశాల అధ్యక్షుల వారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈరోజు నేను ఇచ్చే సమస్య భరణంబును కోరే వధువు పరిణయ వేలన్. భరణంబును కోరే వధువు పరిణయ వేలన్ అంటే పరిణయ వేల అంటే వివాహం జరుగుతుంది. వివాహ సమయంలోనే ఆ వధువు భరణం కోరుకుంది. అంటే పెళ్ళి అయిపోయి పెళ్ళి మళ్ళా తర్వాత జరిగితే అప్పుడు కోరాల్సిన భరణము ముందే అడిగేది. ఇది నేటి కాలంలో ఎక్కువగా ఈ సమస్య అంటాడుతుంది. ఈ సమస్యను వారు పరిష్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భరణంబును కోరే వధువు పరిణయ వేలం. బాగుంది అవధాని గారు. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా నమస్కారం పెడతాం, ఏం చేయకుండా అన్నమాట సంగతి. నాకు ఇటీవల సినిమా పాటల్లో ఏది విన్నా కొన్ని పదాలు అర్థం కావడం లేదు. అవి సినీ మా పాటలే లేండి, మా పాటలే అనుకుని కదా వింటున్నాము, అయినా అర్థం కావడం లేదు. మీరంతా కూడా వినుంటారు కదా, అవునా? పోషో పోషో పరదేశి నేను వారి నుంచి విచ్చేశాను. ఏం చేయాలి మీరంతా ఇప్పుడు? మీరంతా పోషో పోషో పరదేశి నేను వారి నుంచి విచ్చేశాను. రింగ 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 రే. అసలుకేమో నా ముద్దు పేరు ఆండ్రియానా స్పెషో రింగ 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 రే. అమ్మయ్య కాసేపు బాగుందాం. అవధాని గారు, ఇప్పుడు ఫారెన్ నుంచి రావడం ఇదంతా మాకు అర్థమైందండి. ఇప్పుడు స్పాసో రింగ 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 రింగ, ఆ రింగ అంటే ఏంటండి? ఏం లేదండి, ఫారిన్ లో పెళ్లి చేసుకునేటప్పుడు రింగులు తొడుగుతారు కదా, ఆ సంస్కృతిని ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే కానీ మనం అవధానాలు చేయడం ద్వారా ఆ సంస్కృతిని నశింపజేద్దాం. అది రింగ అక్కడ వదిలేసి వచ్చిందా తీసుకొచ్చిందా అని చెప్పలేదు మీరు మాకు. రింగుని ఇక్కడ ప్రవేశపెట్టాలనే తెచ్చారు, రింగు తీసుకున్నారు, మనం స్వీకరించాం అంతే. భరణంబును కోరె వధువు పరిణయ వేళన్. నరులకు శుభ పర్వం ఇది. నరులకు శుభ పర్వం ఇది. మరి ఇదేమో కళ్యాణ దుర్గం, వారేమో పరిణయ వేళ అన్నారు కాబట్టి సరిపోయింది. కళ్యాణ దుర్గంలో పరిణయ వేళ. కళ్యాణానికి పరిణయానికి వచ్చిన మీరు భరణమేమో ఇప్పించబోతున్నారు. సమస్య మొదటి పాదం అయిపోయింది, పూర్తయింది. ఇక వర్ణనలో ప్రవేశిద్దాం. వర్ణన
ఏదైనా అంశాన్ని గురించి అడగవచ్చు వర్ణించమని. వర్ణనలో కూడా అవగాని ఆ వ్యుత్పత్తి, ప్రతిభ మరియు బహిర్గతం అవుతాయి. ఎంత చక్కగా వర్ణన చేస్తారో అది ఎంత గమనీయంగా ఉంటుందో దాన్ని బట్టి కీటులాయిగా ఉంటుంది అవధానికి. మరి ఈనాడు ఈ వర్ణన సమస్యను శ్రీ ఎం పరమేశ్వర్ గారు నిర్వహిస్తారు. వారు వర్ణన అంశాన్ని సృష్టిస్తారు. హలో. మరి ఈనాడు మన కళాశాలలో ఈ అవధాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సూచకం. మరి అవధాని గారిని చూస్తూ ఉంటే నాకు కాదు సందేహం, ఆ విద్యార్థులకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. అంటే ఈ పిల్లవాడు బాలుడు, బాల మేధావి అంటున్నాం. మరి ఇంత ప్రతిభ మరి నీకు పుట్టుకతోనే వచ్చిందా లేకుంటే సాధన ద్వారా వచ్చిందా అనేది ఒక ప్రశ్నార్థకం. దీన్ని బట్టి చూస్తుంటే మాకి మహాభాగవతంలో మరి బొమ్మలపోత రచించినటువంటి మహాభాగవతంలో బలి చక్రవర్తి వామనుడి యొక్క ఘట్టం గుర్తుకొస్తుంది. అంటే నీ యొక్క ప్రతిభను దృష్టిలో ఉంచుకొని అక్కడ బలి చక్రవర్తి వామనుడితో ఈ విధంగా అంటున్నాడు, పుట్టి నేర్చుకునను పుట్టక నేర్చును చిట్టి బుద్ధులిట్టి పొట్టివాడు